దుర్జన్ సింగ్ నీలగిరి కొండ మీద బాగా తపస్సు చేస్తున్నాడు. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. మిత్రమా, విషయం తెలిపినందుకు కృతజ్ఞతలు. నేను నమ్మలేకపోతున్నాను. దుర్జన్ సింగ్ తన తపస్సుతో శక్తుల్ని పొందుతాడు. దేవలోకం నుంచి వచ్చే బంగారు రాళ్ళని దుర్జన్ సింగ్ తన శరీరంలో కలుపుకుంటే వాడు అమరుడవుతాడు. తరువాత తనని గెలవడం కుదరని పని అవుతుంది. తను తపస్సు చేసే ప్రదేశం నుంచి 4 దిక్కులా ఒక రక్షణ కవచం ఉంటుంది. నేనందులోకి ప్రవేశిస్తే భస్మమైపోతాను. అతడు నీలగిరి పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సుని మనం భంగం కలిగించాలి, లేకపోతే అతని ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలడు. గురుగారు, నేను మీ పక్కన ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఎక్కర్లేదు. నేను మీ శిష్యుడిని. ఆ అహంకారంలో ఉన్న దుర్జన తపస్సుని నేను పాడు చేస్తాను. గురుదేవా, మీ అనుమతి ఉంటే మేము దుర్జన్ సింగ్ తపస్సుని ఆపడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా వెళ్ళండి, కానీ గుర్తుంచుకోండి, దుర్జన్ సింగ్ చాలా శక్తివంతుడు. అతడిని గెలవాలంటే బలం కంటే బుద్ధిని ఉపయోగించాలి. కాబట్టి చేసే ముందు ఏదైనా ఆలోచించి చేయండి. అన్నయ్య దుర్యోధన, దుర్జన్ సింగ్ ఎంతో విచిత్రంగా ఉన్నాడేంటి? అయితే ఏంటి, తన కళ్ళు మూసే కదా ఉన్నాయి. మనం ఒక్క క్షణంలో ఆ తపస్సుని చెడగొట్టచ్చు. తనకి అస్సలు తెలీదు. దాడి చేయండి. ఈ నిమిషమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకోసారి ఇక్కడికి వస్తానికి ప్రయత్నించారంటే అంతం చేసేస్తాను. నా గురుగారి తపస్సుని ఎవరైనా అంతరాయం కలిగించాలనుకుంటే అందరినీ పిప్పి పిప్పి చేసేస్తాను. చూసావా దుష్టాసన, పాండవులు చాలా బలవంతులని అనుకుంటున్నారు వాళ్ళు. మనమే రక్షకుడిని అసలు ఎదిరించలేకపోయాము, వాళ్ళు ఎదిరించగలరా ఏంటి? అన్నయ్య దుర్యోధన, మీరు త్వరగా బయలుదేరమన్నందువల్ల మేము ఆహారం కూడా తెచ్చుకోలేదు. పాండవులను చూడండి, వాళ్ళు ఎంతో చక్కగా తింటున్నారు. పదండి, మనం కూడా వాళ్ళతో కలిసి ఆహారం తిందాం. ఆకలి నన్ను చంపేస్తోంది. పదండి. దుష్టాసన, నువ్వు ఎలా ఇలా ఆలోచించగలుగుతున్నావు? మనం శత్రు దగ్గరికి వెళ్లి భోజనం గురించి భిక్ష అడుక్కుంటామా? అందుకు అవకాశమే లేదు. నేను దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. దుర్యోధన, పరిస్థితి ఎలా ఉన్నా మనం ఎప్పుడు సహోదరులుగానే ఉంటాం. రా, ఒక కుటుంబం లాగా అందరూ కలిసే తిందాం. మీరు వచ్చినప్పుడు భోజనం తీసుకురాలేదని నాకు బాగా తెలుసు.
మీ అందరికీ బుర్ర పాడని అనుకుంటాను. ఇక్కడ కూర్చుని మీరు కడుపు నిండా భోంచేయాలనుకుంటున్నారా? తెల్లవారంత వరకు నేను ఇలా కాచుకుంటూ ఉండలేను. ఈ నిమిషమే దుర్జన్ సింగ్ మీద నేను దాడి చేస్తాను. ఇప్పుడు రాత్రి కదా, చీకటిగా ఉంటుంది కాబట్టి తనకేమీ తెలీదు. దుర్యోధన, సూర్యాస్తమం తర్వాత ఒకరిపై దాడి చేయడం ధర్మానికి విరుద్ధం. నువ్వు నాకు ధర్మాల గురించి అని చెప్పకు. ముందు మీ భోజనం తినడం త్వరగా కానివ్వండి. ఈ రోజు రాత్రికే దుర్జన్ సింగ్ తపస్సుని ఆపాలి. సహోదరులారా, శబ్దం చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. తనకు అసలు ఏమాత్రం సందేహం రాకూడదు. ఆహా, ఎంత అద్భుతమైన దృశ్యం! ఆ మధ్య కూర్చున్న వ్యక్తి అంత గొప్ప హృదయం ఉంటే బాగుంటుంది. దాడి చేయండి. పెద్దగా బుర్ర అన్నట్టు వెళ్ళాడు, చివరికి కింద పడిపోయాడు. చివరిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మా గురుగారి దగ్గరికి రావాలనుకుంటే అదే మీ జీవితంలో చివరి క్షణం అవుతుంది. పదండి, మనం వెళ్దాం. వీళ్ళు చేసిన తప్పుకి ఫలితం ఏంటో మనం చూసాం కదా. రేపొద్దునొచ్చి మనం ప్రయత్నిద్దాము. గురుదేవా, కంగారు పడకు యుధిష్ఠిరా. దుర్జన్ సింగ్ నన్ను ఆపడానికి దీన్ని తయారు చేశాడు. కానీ అతనికి ఓ విషయం తెలియదు, నా శిష్యులు నాకంటే ప్రతిభావంతులని. ఆ? గురుదేవా, అటు చూడండి. అదేంటి? లేదు, నేను భయపడ్డ సందర్భం వచ్చేసింది. ఈ రాయి కోసమే దుర్జన్ సింగ్ ఇంతకాలం తపస్సు చేశాడు. ఆ దేవలోక రాయి అతని శరీరంలోకి వెళ్ళిపోతే దుర్జన్ సింగ్ అమరుడైపోతాడు. నేను ఈ పని చేయలేను, కానీ మీరు అతన్ని ఆపగలరు. నా ఆశీర్వాదం ఎప్పుడూ మీకుంటుంది. బయలుదేరండి, అతడిని అడ్డుకోండి. మీరు చింతించకండి గురుగారు, నేను తనని తపస్సు చేయకుండా ఆపుతాను. దాడి చేయండి. మా గురుగారిని ముట్టుకోవద్దు. భీమ్, నీ చేతులు ముందుకి చాపు. లేదు, మీరందరూ కలిసి నా తపస్సుని పాడు చేశారు. ఇక మీరు దీన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. వాడు చాలా బలవంతుడుగా ఉన్నాడు. అర్జున, నువ్వు ప్రయత్నించి చూడు. గజరాజ్,
ద్రోణాచార్య, నేను మళ్ళీ వస్తాను. పాండవులారా, ఆ అహంకారుడైన దుర్జన్ సింగ్ తపస్సును మీరు భంగం కలిగించారు. పెద్ద వినాశనం నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించారు. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.